హాయ్ అండి. ఈరోజు మనం ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్ అంటే లియోమయోమా. ఇది స్మూత్ మజిల్ సెల్ ట్యూమర్. గర్భసంచిలోని మజిల్ లేయర్లో ఏర్పడే ట్యూమర్ అనమాట. చాలా మంది భయపడుతుంటారు ఫైబ్రాయిడ్స్ అంటే క్యాన్సర్ వస్తుందేమో అనేసి. కానీ ఫైబ్రాయిడ్స్ అన్నవి చాలా మటుకు బినైన్. అంటే వీటి నుంచి మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ అనమాట. ఇవి మరి ఏ ఏజ్ వాళ్ళకు వస్తాయి అంటే 30 నుంచి 50 ఇయర్స్ ఏజ్ పెరిగే కొద్దీ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే 60 ఇయర్స్ దాటి పీరియడ్ స్టాప్ అయిన వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. లేదు ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫైబ్రాయిడ్స్ అన్నవి సైజ్ అన్నది ష్రింక్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకు ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అర్లీగా మెచ్యూర్ అయిన వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి, ఒబేసిటీ లావుగా ఉన్న వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ వ్యాయామం లేని వాళ్ళకి, బీపీ అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో ఎవరికైనా మదర్కి కానీ సిస్టర్స్కి కానీ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ గురించి మరిన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.